అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పర్యాటకం పచ్చగా ఉంటే ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టితో శోభిల్లుతుంది. అందుకే ఏ సర్కారైనా పర్యాటకానికి పెద్దపీట వేస్తోంది. నిక్షేపంలా పర్యాటక రీతిలో కలకలాడుతున్న ప్రాంతాలను నిర్లక్ష్య వైఖరితో నీరు కారిస్తే, రెస్టారెంట్ భవనాలను మూసిపారేస్తే, చక్కటి బోటింగ్ క్లబ్కు చెక్ పెడితే పర్యాటకుల మనస్సు ఎంత విలవిలలాడుతోంది. కర్నూలు జిల్లాలో పర్యాటకం ఈ దుస్థితికి ఎదుర్కొంటోంది. అవుకు రిజర్వాయర్ వద్ద 2 ఏళ్ల క్రితం మూతపడ్డ బోటింగ్ క్లబ్, రెస్టారెంట్ భవనాల ప్రస్తుతం పరిస్థితులపై స్వతంత్ర న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. శాఖ ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు వెచ్చించి పర్యాటకుల కోసం నిర్మించిన రెస్టారెంట్ భవన నిర్మాణాలను 10 కాలాల పాటు పరిరక్షిస్తే అది పర్యాటకులకు ఉపయోగపడుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఒక బోటు ప్రమాదంలో 3 మృతి చెందడంతో అప్పటి నుంచి ఈ రెస్టారెంట్ బోటింగ్ పాయింట్ మూసివేశారు. అయితే ఈ రెస్టారెంట్ని పరిరక్షించాల్సిన టూరిజం శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఈ టూరిజం శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 10 కాలాల పాటు పర్యాటకులతో కలకడలాడాల్సిన పలు రెస్టారెంట్ భవనాలు మూతపడ్డాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై అదనంగా లక్షల రూపాయల భారం పడింది. నంద్యాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గ పరిధిలోని అవుగు రిజర్వాయర్ కు అకారణ కష్టాలు వచ్చి పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాగా కొనసాగుతున్న సమయంలో ప్రాచీన ప్రదేశాలు, రిజర్వాయర్ల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద భవనాలను నిర్మించారు. 2014 నుంచి 19లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అవుకు రిజర్వాయర్ సందర్శనకు వచ్చినప్పుడు నాటి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబును కోరారని స్థానికులు తెలిపారు. అవుకు జలాశయం వద్ద రెస్టారెంట్, బోటింగ్ పాయింట్ ఆవశ్యకతను జనార్దన్ రెడ్డి చంద్రబాబుకు తెలపడంతో దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు నాడు అవుకు జలాశయం వద్ద బోటింగ్ క్లబ్, రెస్టారెంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. నిధులు సైతం వెంటనే మంజూరు కాకపోవడంతో పర్యాటక శాఖ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఆగమేఘాల మీద బోట్ క్లబ్, రెస్టారెంట్ నిర్మితమయ్యాయన్నారు. ఇక దీంతో ఈ ప్రాంత పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో పర్యాటక శాఖకు మంచి ఆదాయం వచ్చేదని స్థానికులు వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం బోట్ షేర్ చేస్తూ 3 వ్యక్తులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాడు ప్రైవేట్ బోటింగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటన అనంతరం రెస్టారెంట్ ను మూసివేశారు. మూసేసిన రెస్టారెంట్ పై పర్యాటక శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ఆ రెస్టారెంట్ శిథిలావస్థకు చేరింది. నాటి వైసీపీ సర్కారు హయాంలో మూతబడిన రెస్టారెంట్ ను ఎవరూ పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. అవుకు మండలంలో ఉన్నటువంటి అవుకు రిజర్వేర్ దగ్గర ఏపీ టూరిజం వాళ్ళు ఒక హోటల్ను అక్కడ టూరిజంగా ఏర్పాటు చేశారు. ఒక 2 సంవత్సరాల కింద ఒక ఇష్యూ జరిగింది. ఆ 2 సంవత్సరాలు జరిగినప్పటి నుంచి దాన్ని అక్కడే వదిలేశారు. ఖాళీగా వదిలేయడం వల్ల మందుబాబులు వచ్చి మందు తాగడము ప్రభుత్వ ఆస్తికి చాలా ఆటంకం కలిగింది. అటువంటి కిటికీలు, అద్దాలు కూడా పలకడం అనేది చాలా జరిగింది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు టూరిజం వాళ్ళకు ఇంతకుముందు కాంటాక్ట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ ఏదో ఇన్స్టిట్యూట్ జరిగింది. దాన్ని దగ్గరుండి అలాంటి జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని జాగ్రత్త వదిలించిందిగా తెలియపరుస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక జరిగిందని చెప్పి దాన్ని వదిలేయకుండా మన జిల్లాలో మంచి పేరుంది అవుకు రిజర్వాయర్కి, అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే చాలా బాగా ఉంటుంది. దయచేసి పర్యాటక శాఖ వాళ్ళు గుర్తించి దాన్ని తగు చర్యలతో దాన్ని నీటి బాగు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1,75 లక్షల రూపాయల వ్యయంతో అప్పటి టీడీపీ సర్కారు హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన రెస్టారెంట్ ఓ దురదృష్టకర ఘటన మూతపడ్డం. ఏ అధికారి దీనిపై దృష్టి సారించకపోవడం వల్ల రెస్టారెంట్ నిరుపయోగంగా మారింది. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు సైతం చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగిలిన గాజు తలుపులు, దెబ్బతిన్న ఎలక్ట్రికల్ పరికరాలు మరియు నిరుపయోగంగా మారిన షెడ్లు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. బోటింగ్ క్లబ్, రెస్టారెంట్లకు పూర్వ వైభవం తేవాలని, పర్యాటకుల పాలిట ఇవి వరంగా మారాలని జిల్లావాసులు కోరుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి వీటికి పూర్వ వైభవం తేకపోతే కోట్ల రూపాయల భవనం ఎందుకు పనికి రాకుండా పోతుందని అంటున్నారు. దెబ్బతిన్న ఈ రెస్టారెంట్ భవనానికి మరమ్మతులు చేయడంతో పాటు పర్యాటకుల కోసం కొన్ని బోట్లను అందుబాటులోకి తీసుకువచ్చేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, అవుకు,
నంద్యాల జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యం